అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 26 ఆగస్ట్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక ట్రంకేటెడ్ వీక్గా ఉండబోతోంది. రేపు వినాయక చవితి సందర్భంగా మార్కెట్ సెలవు, తర్వాత మళ్ళీ మనకు ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో మార్కెట్స్లో వొలటాలిటీ కొద్దిగా ఉండే అవకాశం ఉంది. సో ట్రేడర్స్ కొద్దిగా లైట్ పొజిషన్స్ తీసుకోవడం మంచిది అనేది మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. సో దానికి తగ్గట్టు మీ ట్రేడ్ పొజిషన్స్ని కొద్దిగా లైట్గా ఉంచుకోవడం మంచిది ఈ వారం వరకు. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా ట్రెండ్ బలహీనంగా ఉంది. నికాయ్ 1% పైగా నష్టాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ 0.5% మేర దాదాపుగా, షాంఘై కూడా 1/4% మేర నష్టాలతో ట్రేడ్ అవుతోంది. అమెరికాలో ఒక మేజర్ మూవ్. ట్రంప్ సేస్ హీఈస్ రిమూవింగ్ ఫెడ్ గవర్నర్ లీసా కుక్, సైట్స్ మార్టిగేజ్ ఫ్రాడ్ అలిగేషన్స్. యుఎస్ ఫెడ్ మీద తన పట్టును కొనసాగించడానికి, తన పట్టును మరింతగా పెంచుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ పదే చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ని ఆర్మ్ ట్విస్ట్ చేయడానికి ఆయన ప్రయత్నాలు చేసినప్పటికీ అది పెద్దగా సఫలీకృతం అయితే కాలేదు. బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో తన ఆధిపత్యాన్ని యుఎస్ ఫెడ్ మీద ఆయన చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఫెడ్ గవర్నర్ లీసా కుక్ని తొలగించారు. మార్టిగేజ్ ఫ్రాడ్ అలిగేషన్స్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గత 2 రోజుల నుంచి ఇదే మాట ఆయన చెప్తున్నారు. బట్ ఈ విషయాన్ని ఆయన స్వయంగా చేసి చూపించారు. నిన్న అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1/4% మేర, S&P 500 0.5% మేర, డౌజోన్స్ కూడా 0.75% మేర నష్టాలతో ముగిశాయి. గోల్డ్ $3,424. ఎందుకు ఈ అనిశ్చితి నేపథ్యంలో $3,400 పైన గోల్డ్ ట్రేడ్ అవుతోంది. బిలో 3,400, బిలో 3,350, 3,300 దగ్గర అటు ఇటుగా చాలా కాలం పాటు ట్రేడ్ అయిన గోల్డ్ ఇప్పుడు 3,400 మార్క్ పైన పటిష్టంగా స్థిరంగా ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా $39 బిలో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. ఆయిల్ $68-69 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతుంది. And Donald Trump, US wants equity in private businesses, staking its reputation. Warren Buffett just told CNBC's plans for trains, the stocks are moving. Intel says Trump deal has risks for shareholders, international sales. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇక ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసే విధంగా ఆయన, ఎందుకంటే స్వతహాగా వ్యక్తిగతంగా ఆయన బిజినెస్ మెన్ కాబట్టి ప్రైవేట్ బిజినెస్లో వాటా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి స్పష్టంగానే బహిరంగంగానే చెప్పారు. ఎందుకంటే మొన్న ఇంటెల్లో 10% వాటా ఆయన తీసుకున్నారు. అయితే ఈ వాటా తీసుకోవడం వల్ల ఎంతటి ఇంపాక్ట్ కంపెనీ మీద ఉంటుందనేది ప్రస్తుతానికి ఇంటెల్ కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఒక దేశం ఒక కంపెనీలో ఇన్వెస్టర్గా ఉండి, దట్టు 10% ఇన్వెస్టర్గా ఉండి ఇతర దేశాల మీద ఆ కంపెనీ ఆంక్షలు పెడుతూ, ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవడానికి ఆంక్షలు పెడుతూ ఉంటే ఇప్పుడు ఇంటెల్ లాంటి ప్రోడక్ట్స్ మళ్ళీ మనం ఇండియా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంటుందన్న థాట్ ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. ఎందుకంటే మరింతగా వాటా కొనుగోలు చేయడానికి కూడా డొనాల్డ్ ట్రంప్ యుఎస్ గవర్నమెంట్ సిద్ధమవుతోంది ఇంటెల్లో. ఒకవేళ ఇంటెల్ కనుక యుఎస్ ప్రభుత్వ కంపెనీగా కనుక మారినట్టయితే ఏ దేశం కూడా ఇంటెల్ వస్తువులు కొనుగోలు చేయడానికి అంత ఆసక్తి చూపించకపోవచ్చు రాబోయే రోజుల్లో, ఇమ్మీడియట్గా జరగకపోయినప్పటికీ కూడా. సో ఇలా పరోక్షంగా ఇంటెల్కి అదొక నెగిటివ్ ఎఫెక్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది. అదే అంశాన్ని ఇంటెల్ చీఫ్ కూడా అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇంకొక విషయం, యుఎస్ గవర్నమెంట్ ఇంటెల్లో 10% వాటా తీసుకోవడానికి డబ్బులు ఏం చెల్లించలేదు ఇమీడియట్గా. సో గ్రాంట్స్ రూపంలో భవిష్యత్తులో డబ్బులు ఇవ్వబోతోంది కాబట్టి దానివల్ల కంపెనీకి ఇమీడియట్గా వచ్చిన బెనిఫిట్ కూడా ఏమీ లేదు. కాకపోతే స్టాక్ ప్రైజెస్ కొద్దిగా మూవ్ అవుతున్నాయి అని చెప్పినప్పటికీ కూడా అది ఇవాళ కాకపోతే రేపైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో మరిన్ని ప్రైవేట్ కంపెనీస్లో ఆయన కనుక వాటాలు తీసుకున్నట్టయితే, మేబీ ఇప్పుడు యాపిల్ కానీ గూగుల్ కానీ ఈ ఫ్యాంగ్ స్టాక్స్లో ఏవైనా సరే, ఆర్ఎల్స్ సూపర్ 7 అనుకుంటున్న కంపెనీస్లో ఏవైనా సరే కనుక తీసుకున్నట్టయితే ఇంపాక్ట్ మరింతగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దానికి తోడు ఇప్పుడు ఏవైతే కంపెనీస్ డిజిటల్ ట్యాక్స్ విధిస్తున్నాయో ఆ డిజిటల్ ట్యాక్స్ యుఎస్ కంపెనీస్ మీద విధిస్తున్న దేశాల మీద కూడా మరింత పన్నులు విధించాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇండియాలో గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలా ఏ కంపెనీస్ మనకు సేవలు అందిస్తున్నాయో మనం వాళ్ళ మీద ఈక్వలైజేషన్ లెవీ లాంటిది మనం విధిస్తున్నాం 2% నుంచి 6% వరకు. ఇప్పుడు దాని మీద కూడా ఆయన ఏదన్నా చర్యలు తీసుకున్నట్టయితే అది మరింతగా యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ఇవన్నీ రిపర్కుషన్స్ ఏ విధంగా ఉంటాయో కూడా చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇది కొద్దిగా టెన్స్డ్ వాతావరణంగా అయితే ఉంది. చైనీస్ స్టాక్స్ యుఫోరియా స్ప్రెడ్స్ యాజ్ టర్న్ ఓవర్ టాప్స్ $430 బిలియన్. సో చైనా
ఎకానమీ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ దాదాపు 5 సంవత్సరాల కనిష్ట స్థాయికి దగ్గర ఉన్నప్పటికీ యూరోప్ చైనా స్టాక్స్లో మాత్రం యుఫోరియా కొనసాగుతూనే ఉంది. ఎందుకు ఇంతగా స్టాక్స్ పెరుగుతున్నాయన్నది ఎవరికి అంతు చిక్కని అంశం. సిఎస్ఏ 300 ఏకంగా నిన్న 2.1% మేర పెరిగింది. ఇన్వెస్టర్స్ సీస్ మోర్ అప్సైడ్ బట్ వితౌట్ ఎనీ ఫర్మ్ గ్రౌండ్ ఆన్ ద గ్రౌండ్ రియాలిటీ. అదొక అప్డేట్గా చూడవచ్చు. అండ్ ఇది మన మార్కెట్స్ పరంగా చూసినట్టయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న 2466 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు అమ్మేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 3176 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయటం చూసాం. సో ఇది అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా సాయి లైఫ్ సైన్సెస్లో యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ టీపీజీ ప్రముఖ పబ్లిక్ షేర్ హోల్డర్గా ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు 2640 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు విక్రయించబోతున్నారు. స్టేక్స్ని కొద్దిగా ఆఫ్లోడ్ చేయబోతోంది. ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 5.2% డిస్కౌంట్తో ఈ షేర్స్ని బయట విక్రయించబోతోంది టీపీజీ. అలాగే ప్రోటీన్ ఈ గవర్నెన్స్, ద కంపెనీ రిసీవ్డ్ 1160 crores ఆర్డర్ ఫ్రమ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ యుఐడిఏ నుంచి 1160 కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. ప్రోటీన్ ఈ గవ్. అలాగే సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిషన్, ద కంపెనీ రిసీవ్డ్ పిఎల్ఏ సర్టిఫికేట్స్ ఫర్ 3 more products అని చెప్పి సోనా బిఎల్డబ్ల్యూ చెప్తోంది. పూనావాలా ఫిన్కార్ప్లో అరవింద్ కపిల్ ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా సిఇఓగా అపాయింట్ అయ్యారు. అయితే క్లీనింగ్ అప్ ఆఫ్ బుక్స్ జరుగుతుంది అనేది వచ్చిన వార్తలు అయితే ఇన్కరెక్ట్ అని చెప్పి పూనావాలా ఫిన్కార్ప్ యాజమాన్యం ఖండించింది. మెస్గాన్ డాక్ క్లారిఫై చేసింది, డిఫెన్స్ మినిస్ట్రీతో 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ సంబంధించి నెగోషియేషన్స్ జరుగుతున్నాయన్న వార్తల్లో ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఉన్నాయి, ఫ్యాక్చువల్ ఇన్కరెక్ట్ అని చెప్పి కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం అయితే చూసాం. మేజర్గా ఈ శ్రీ రెఫ్రిజిరేటర్స్ దాదాపు 106 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ హిందుస్థాన్ షిప్ యార్డ్ నుంచి వచ్చినట్టు వెల్లడించింది. ఐఆర్బీ ఇన్ఫ్రాకి ఆమ్ VM7 ఎక్స్ప్రెస్ వే రిసీవ్డ్ ఎ ప్రపోజల్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఫర్ 8 లేన్ గండేవా ఈనా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా. మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం, ఏదైనా అప్డేట్ ఉందేమో. ప్రోటీన్ ఈగో ఆల్రెడీ డిస్కస్ చేసాం, సాయి లైఫ్ డిస్కస్ చేసాం. బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ రామాయపట్నం పోర్ట్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతోంది. ఇంకొకసారి దాని గురించి మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇండస్ఇండ్ బ్యాంక్లో వెటరన్ బ్యాంకర్ రాజీవ్ ఆనంద్ సీఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఏరెడా దాదాపు 21% మేర వృద్ధిని రెవెన్యూలో నమోదు చేయబోతున్నట్టుగా కూడా ఒక అప్డేట్. వోడాఫోన్ ఐడియా ఈజ్ నాట్ కంటెంప్లేటింగ్ ప్రొవైడింగ్ ఎనీ రిలీఫ్ టు వోడాఫోన్ ఐడియా విత్ రిగార్డ్ టు అడ్జస్ట్ గ్రాస్ రెవెన్యూస్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ చంద్రశేఖర్ పెమ్మసాని సెడ్. సో వోడాఫోన్ ఐడియాలో ఇంక ప్రస్తుతానికి ఇమీడియట్గా ఏదో ఒక రిలీఫ్ ఇస్తారు అని చెప్పి గత కొద్ది రోజు నుంచి ఒక న్యూస్ అయితే ఉంది. వోడాఫోన్ ఐడియాకి ప్రభుత్వం మరింత స్టేక్ తీసుకోవటమా, లేకుంటే ఏదైతే ఇంతకాలం డబ్బులు వాళ్ళు చెల్లించేందుకు మారిటోరియం లాంటిది ఉందో దాన్ని మరింతగా పొడిగించేందుకైనా ఇంకొద్దిగా ఒక అడుగు ముందుకేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ని పిఎం ఒక్కొక్క లెటర్ అందింది. దాని మీద పిఎంఓ ఏదైనా డెసిషన్ తీసుకుంటుందేమో అని, కానీ లాస్ట్ ఒక 2-3 days నుంచి కొద్దిగా హడావిడి నడుస్తుంది. అయితే అలాంటిది ఏమీ లేదు అని చెప్పి పెమ్మసాని గారు చెప్పిన తరుణంలో వోడాఫోన్ ఐడియాలో ఎలాంటి అప్డేట్ వస్తుందో కూడా చూడాలి. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ వేలో టీపీజీ టు పవర్ అప్ చిప్ టు Tessolve with a $150 million bet. Signs an exclusivity agreement valuing the semiconductor solutions. TPG front runner ga undi to buy a significant minority stake in Tessolve, the semiconductor design and engineering company owned by Hero Electric. Hero Electric lo TPG వాటా కొనుగోలు చేయబోతోంది. అదొక అప్డేట్గా ఉంది. అలాగే Dream11 won't challenge real money gaming ban if pay exit takes heavy toll on financial and IT stocks. అలాగే అవుట్లుక్ స్టేబుల్, ఫిచ్ రిటైన్స్ ఇండియా రేటింగ్స్, రెకాన్స్ మోడెస్ట్ రిస్క్ టు ద ఎకానమీ ఫ్రమ్ ఎక్స్ట్రా యుఎస్ టారిఫ్స్ రేపటి నుంచి అమలు కాబోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్ అది రేపటి నుంచి ఉంటుంది. సో రేపటి నుంచి 50% మేర పెనాల్టీ అనుకోవచ్చు, టారిఫ్స్ అనుకోవచ్చు, యు నేమ్ ఎనీథింగ్. సో అది రేపటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. ఈ లోపు ఏదైనా ప్రకటన వస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. వినాయక చవితి నుంచి సాధారణంగా మనం ఇండియన్ కమ్యూనిటీలో ఒక బెస్ట్ అండ్ ఆస్పిషియస్ టైంగా అనుకుంటాం. బట్ రేపటి నుంచి మనకు ఒక నెగిటివ్ టైం స్టార్ట్ అవుతుందా, లేదంటే ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని చెప్తున్నట్టు సో ఒక నెగ్లిజిబుల్ ఇంపాక్ట్గా ఇది మిగిలిపోతుందా అన్నది చూడాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా రీసెర్చ్ ఏజెన్సీస్ అండ్ సావరిన్ రేటింగ్ కూడా ఇండియాకి పెద్దగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం లేదు. ఉన్న ఒక మైనర్ అండ్ ఇమీడియట్ బ్లిప్ తప్ప ఒక మేజర్గా ఎకానమీ హట్ అయ్యేంత ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి అందరూ చెప్తున్న తరుణంలో
చెప్తున్నట్టుగానే మనం కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటాము అన్నది కూడా చూడాలి. బట్ ఇంకా వాళ్ళు చేసినట్టు మనం ఇంకా ఆర్మ్ ట్విస్టింగ్ మొదలు పెట్టలేదు. వన్స్ మనం కూడా ఒక డ్యూయల్ ప్లే కనుక ఆర్మ్ ట్విస్టింగ్ మొదలు పెడితే యుఎస్ కంపెనీస్కి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మనం అంత పెద్ద వర్రీ కావాల్సిన అవసరం లేదు. బీట్ అండ్ డౌన్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్ మే షో సమ్ లైఫ్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ కంపెనీస్ కొద్దిగా రిట్రెంచ్మెంట్ చేస్తున్నాయి, బోర్డ్ మన బెంచెస్ తగ్గించుకుంటున్నాయి, ఎంప్లాయీస్ని తగ్గించుకుంటున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కొద్దిగా ఏ డిస్రప్షన్ ఉంది. నాట్ ఓన్లీ కేవలం అమెరికా ఇంపాక్ట్ అనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ కూడా ఐటీ కంపెనీస్ మీద ఉంది. కాబట్టి కొద్దిగా చాలా కాలం నుంచి ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక అండర్ పర్ఫార్మెన్స్ అయితే బాగా చూసాం. అయితే బీట్ అండ్ డౌన్ ఐటీ సర్వీసెస్ స్టాక్స్లో కొద్దిగా ఒక గ్రీన్ షూట్స్ కొద్దిగా అప్టిక్ కనిపిస్తుంది. కేపీఐటీకి 1535 టార్గెట్ ప్రైస్, టీసీఎస్ 3705, జెన్సార్ 920, టెక్ మహీంద్రా 1730 దాకా టార్గెట్ ప్రైస్లు వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇక్కడి నుంచి కూడా ఇస్తున్నాయి. లైక్ ఎంఫోసిస్, విప్రో కూడా ఒక 6 to 9% దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయనేది రీసెర్చ్ ఏజెన్సీస్ అలాగే మనకి బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్న టార్గెట్స్. సో నేను ముందు నుంచి చెప్తున్నట్టు అట్లీస్ట్ వన్ ఆఫ్ ది అంటే మన ఇన్వెస్ట్మెంట్స్లో ఒక మినిస్క్యూల్ పార్ట్ అయినా సరే ఐటీ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్లో ఐటీ థీమ్ బేస్డ్ ఫండ్ ఒకటి పెట్టుకున్నట్టయితే లాంగ్ టర్మ్ కోసం అట్లీస్ట్ 5 to 7 years టైం హొరైజన్కి ఒక డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టుగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మేజర్స్, గతంలో కూడా ఇలాంటి అనేక సందర్భాలని అనేక ఇష్యూస్ని తట్టుకుని నిలబడ్డాయి. సో ఇక్కడి నుంచి కూడా ఎందుకంటే అసెట్ లైట్, అసెట్ లీన్ ఉండడంతో పాటు హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్స్ ఉన్న కంపెనీస్ అవన్నీ ఓవర్ నైట్ ఎగిరిపోయే అవకాశం కూడా లేదు. మనం దాన్ని గమనంలో పెట్టుకోవాలి. ఎఫ్పిఎస్ continue to sell in August. Fin and IT stocks take biggest hit. Fintech అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, హెల్త్ కేర్ వీటన్నిటిలో కూడా కొద్దిగా సెల్లింగ్ కొనసాగుతుంటే టెలికాం, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ అండ్ మైనింగ్లో ఇన్ఫ్లో అయితే ఉంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ రంగంలోని స్టాక్స్ని కొనుగోలు చేస్తున్నారు. ఎఫ్ఎంసీజీ బిగ్గెస్ట్ టేక్ ద ఫైట్ టు రీజనల్ రైవల్స్. సో రీజనల్ కంపెనీస్ మీద పట్టు బిగించడానికి, రీజనల్ కంపెనీస్తో పూర్తి స్థాయిలో పోటీ పడడానికి పెద్ద కంపెనీస్ లైక్ బ్రిటానియా, మ్యారికో పోటీలోకి దిగుతున్నాయన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఎందుకంటే రా మెటీరియల్ ధరలు కొద్దిగా తగ్గిన తరడంలో వీళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది. ఆ మార్జిన్స్ కొద్దిగా అడిషనల్గా ఉంటాయి. కాబట్టి ఈ ఫైట్ని మరింత గట్టిగా ఇవ్వాలి అనేది ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఆలోచన అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే బీపీసీఎల్ 95,000 కోట్ల రూపాయలని రిఫైనరీని ఆంధ్రప్రదేశ్ రామాయపట్నంలో ఏర్పాటు చేయబోతోంది. ఒక మేజర్ అప్డేట్ ఇది, మేజర్ ఇన్వెస్ట్మెంట్ కూడా రాష్ట్రానికి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్పేలో ఆర్బీఐ వోంట్ బి ఫౌండ్ వాంటింగ్ ఈ 50% యుఎస్ టారిఫ్స్ హర్ట్స్ గ్రోత్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా యుఎస్ టారిఫ్స్ 50% హిట్ అయినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇమీడియట్గా ఒక సేవియర్గా వస్తుంది వితౌట్ ఎనీ డౌట్ అన్నట్టుగా కూడా ఆర్బీఐ చీఫ్ మల్హోత్రా గారు చెప్తున్నమాట. అలాగే ఈవీ స్పాక్ ఫైర్స్ అప్ R&D స్పెండింగ్ బై లెగసీ టూ-వీలర్ మేజర్స్. డిఏఎస్ పోర్ రికార్డ్ 7.1 trillion ఇంటూ ఈక్విటీస్. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల మేర నిధులను డొమెస్టిక్ కంపెనీస్ మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన సంగతిని గత 3 quartersగా ఉన్న అప్డేట్ని ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ మీద అంత సుముఖంగా లేకపోయినప్పటికీ రీటైల్ ఇన్వెస్టర్స్ అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఫండ్స్ మన మార్కెట్స్ని శ్రీరామ్ రక్షగా ఉన్నాయి. ఓపెన్ ఏఐ అన్వీల్స్ ఇండియా ఫస్ట్ ప్లాన్ టు గివ్ 5 lakh ఫ్రీ చాట్ జీపీటీ లైసెన్సెస్. 5 లక్షల చాట్ జీపీటీ లైసెన్సులు ఇండియాలో ఫ్రీగా ఇవ్వడానికి చాట్ జీపీటీ మినిస్టర్ ఆఫ్ టెలికాం అలాగే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్తో ఒక ఎంఓయూ లాంటి కుదుర్చుకోబోతోంది. స్కూల్ టీచర్స్కి అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్స్కి ఈ చాట్ జీపీటీ లైసెన్సెస్ని ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి చాట్ జీపీటీ డెసిషన్ తీసుకుంది. మరింతగా మన ఫోన్స్లోకి, మరింతగా మన జీవితాల్లోకి చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి చొచ్చుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీస్ రాబోయే రోజుల్లో ఒక పూర్వ వైభవాన్ని పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పి అనుకోలేం. ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోకపోతే అది మార్కెట్ అయినా, స్టాక్ అయినా, కంపెనీ అయినా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే డైనమిక్స్ ఎప్పటికప్పుడు చాలా వేగంగా చేంజ్ అవుతున్నాయి. జిఎస్టీ 2.0 అనేది క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ అయిన జూబిలెంట్ రెస్టారెంట్స్ బ్రాండ్ ఏషియా, దేవ్యానికి బెనిఫిట్ తీసుకురాబోతున్నాయి అనేది కూడా ఓవరాల్గా సారాంశం. ఎందుకంటే జిఎస్టీ
కనుక తగ్గించినట్టయితే కొన్ని ఈ వీటి మీద రా మెటీరియల్స్ మీద కూడా తగ్గుతుంది. అది పరోక్షంగా మార్జిన్స్ మరింతగా ఇంప్రూవ్ అవ్వడానికి దోహదపడుతుంది అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. ఎంకే గ్లోబల్ అండ్ దౌలత్ క్యాపిటల్ అప్గ్రేడెడ్ జూబిలెంట్ ఫుడ్ స్టాక్ టు బై ఆఫ్టర్ ఇట్స్ Q1 results with share price targets of 825 for Jubilant and 825 రూపీస్ అండ్ 785 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇచ్చాయి జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. మిర్రే అసెట్ షేర్ ఖాన్ మీన్ వైల్ మెయింటైన్ దేర్ బై రేటింగ్ విత్ స్లైట్లీ లోయర్ 750 దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తుంది జూబిలెంట్ ఫుడ్ వర్క్స్కి మిర్రే అసెట్. వీటితో పాటు రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియాని హోల్డ్ రేటింగ్, వెస్ట్ లైఫ్ ఫుడ్ని బై రేటింగ్ ఇస్తున్నాయి విత్ ద బ్రోకింగ్ కంపెనీస్ ఈ QSR సంబంధించి. జేఎం ఫైనాన్షియల్ ఐటీసీ హోటల్స్ మీద కవరేజ్ ఇనిషియేట్ చేసింది. ఇక్కడి నుంచి ఒక 12% మీద డౌన్ సైడ్ రిస్క్ ఉండొచ్చు ఈ స్టాక్లో అనేది కూడా వాళ్ళు చెప్తున్నమాట. జేకే పేపర్ నిన్న పేపర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అయ్యాయి. హెవీ వాల్యూమ్తో స్టాక్లో జంప్ వచ్చింది. చాలా కాలం పాటు ఒక కన్సాలిడేషన్లో ఉన్న స్టాక్స్లో, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్న ఎక్స్టెన్సివ్ ప్లాంటేషన్ 2022 నుంచి వివిధ కంపెనీస్ తీసుకుంటున్న ప్లాంటేషన్ అనేది ఇప్పుడు కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మార్జిన్స్ కొద్దిగా ఇంప్రూవ్ అవ్వచ్చు. రా మెటీరియల్ ధరలు కొద్దిగా అందుబాటులో ఉండడం వల్ల ఈ కంపెనీస్కి కలిసి రావచ్చు అన్న అంచనా లేవద్దులో స్టాక్స్ అన్నింటిలో పెరిగాయి. అండ్ దీనితో ప్రభుత్వం కొన్ని మెజర్స్ తీసుకోవడం, డిమాండ్ రివైవల్ అవుతున్న అంచనాలు కూడా ఈ పేపర్ స్టాక్స్కి కలిసి వస్తుంది. అపోలో మైక్రో నిన్న కూడా ఒక స్ట్రాంగ్ జంప్ అయితే చూసాము. మంచి వాల్యూమ్తో స్టాక్ పెరిగింది. గత నెల రోజుల కాలంలో 45% మేర స్టాక్లో జంప్ రావడం చూసాం. జేకే పేపర్ నిన్న రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 143 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ నిన్న 17% మేర పెరిగింది. ఈ క్లక్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. 10% దాకా జంప్ కూడా నిన్న స్టాక్లో చూసాం. ఏఐ డిస్రప్షన్ ఫియర్ స్పాక్స్ ఇన్వెస్టర్ స్క్రూటినీ ఆఫ్ సాఫ్ట్వేర్ స్టాక్స్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అంశమే ఇంకొద్దిగా డీటెయిల్డ్గా ఇక్కడ ఇచ్చారు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.